జాబ్ కోసము గత 13 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే అసలు చదువుకునేటప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నారు, చదువుకోలేకపోయినా కరెక్ట్ ట్రైనింగ్లో. అయినా కష్టం మా సొంతం తెలివి కాదు, జ్ఞానం కాదని దేవుడు ప్రూవ్ చేసిండు దీని విషయంలో. 13 సంవత్సరాలుగా ఎన్నిసార్లు అప్లై చేసుకున్నానంటే చెప్పలేం. 2007లో నాది 2006లో కోర్స్ అయిపోయింది. అయితే అప్పటి నుంచి అప్లై చేస్తూనే ఉన్నా కానీ దేవుడు జాబ్ అంటే నాకు ఒక అందని ద్రాక్ష పండులాగా అయిపోయింది. అయితే దేవానికి వందనాలు, ఎట్టి స్థితిలో ఇస్తామని నమ్మకం మాత్రం ఉంచిన నడుస్తూనే ఉన్నా. అయితే దైవసేవకుడు ఎన్నోసారి అనేవాడు అనమాట, దేవుని సరిలో నమ్మకంగా ఉండమ్మా, దేవుడు తప్పకుండా ఇస్తాడు నీకు, ఎందుకు లేట్ చేస్తున్నాడు, దేవుడు గొప్ప మేలు కోసమే ఇది అని నమ్మి నడువు, దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడని చెప్పిండు. నమ్మి నేను వస్తూనే ఉన్నాను. అసలు లాస్ట్ టైమే వస్తుందని ఫుల్ హోప్ ఉండే అనమాట. కానీ అప్పుడు ఎగ్జామ్ సరిగా రాయలేదు, ఇంకా ఏందో పరిస్థితులు అట్లా సాగిపోయినాయి. కానీ నేను నమ్మకం ఉంచిన, దేవా నువ్వు తప్పకుండా ఇప్పుడు ఇవ్వలేదంటే నెక్స్ట్ నువ్వు గొప్పగా ఇవ్వబోతున్నావు, నువ్వు మేలు చేస్తావని నమ్ముకున్నాను అనమాట. ఈసారి మళ్ళీ దేవుడు పరీక్ష రాసేటప్పుడు ఎన్ని క్వశ్చన్స్ అంటే తెలిసిన క్వశ్చన్సే 10 క్వశ్చన్స్ వరకు రాంగ్ రాసిన, తెలిసి పొరపాట్లు అటు ఇటుగా టెన్షన్తోనే అంత ఈజీగా వచ్చింది పేపరు. కానీ దేవుడు ఏంటంటే ఏం ప్రూవ్ చేయాలనుకున్నాడు దేవుడు అని నాకు అర్థమైందంటే, నీ తెలివి కాదు, నీ జ్ఞానం కాదు, నా కృప నీకు తోడైంది, నేను ఎప్పుడు ఇవ్వాలనుకున్నా నీకు అప్పుడు ఇస్తున్నా, నీ తెలివి కాదని నాకు దేవుడు స్పష్టంగా నాకు మాట్లాడుతున్నాడు. ఎగ్జామ్ రాసి వస్తున్నప్పుడు, ఎగ్జామ్ రాసినప్పుడు, రిజల్ట్ వచ్చినప్పుడు కూడా నాకు దేవుడు అదే చెప్తున్నాడు అనమాట, నీ జ్ఞానం కాదు, నీ తెలివి కాదు, నేను ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాను, నేను కరుణించే వారిని కరుణిస్తా, నేను దీవించే వారిని దీవిస్తా అని చెప్పిండు కదా దేవుడు. ఈ సాక్ష్యం నేను నమ్ముతున్నా వాక్యము. అట్లా దేవుడు ఈ రకంగా ఈసారి జాబ్లో నాకు దేవుడు మెరిట్ లిస్ట్లో వచ్చింది. అట్లాగే వెరిఫికేషన్ కూడా వెళ్ళొచ్చినాను. దేవుని కృపను బట్టి జాబ్ ఇచ్చిందని నమ్ముతున్నా. దేవుడు ఈ సాక్ష్యం దీవించును గాక. అటుగాక నా పిల్లల జీవితంలో, నా కుటుంబంలో ఎన్నో మేలు చేసుకుంటూ వచ్చిండు దేవుడు. ఇంకా గొప్ప మేలు చేస్తాడని, దేవుడు మేలు చేస్తూ ఉన్న కొద్దీ నేను ఇంకా విశ్వాసంలో స్థిరంగా ఉండాలని, దేవునిలో ఇంకా బలంగా వాడబడాలని ఆశిస్తూ దేవుడు ఈ చిన్న సాక్ష్యం దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. అమ్మకి ఆల్రెడీ నేను ఎప్పుడు అంటే 1 సంవత్సరం కింద చెప్పాను, కొన్నిసార్లు వాళ్ళు ఒంటరి అయ్యారు, వాళ్ళ ఫ్యామిలీ విషయంలో ఒంటరి అయినప్పుడు చెప్పా, అమ్మా మీరు దేవుణ్ణి పట్టుకొని దేవుణ్ణి వెతకండి, మీరు దేవునిలో ఉండండి, దేవుడు మీ పనిని ఖచ్చితంగా చేస్తాడు, మీరు ఊహించిన దానికంటే ఇంకా గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తాడని నేను ఆ రోజు అమ్మకు చెప్పా. సో మీరు దేవుణ్ణి పట్టుకోండి, దేవుడు మీ ప్రతి పనిని చేస్తాడు, నేను గ్యారంటీ ఇస్తున్నానండి. ఆల్రెడీ వాళ్ళ కుటుంబంలో ఉన్న గొప్ప సాక్ష్యము యూట్యూబ్లో ఉంది, చూసుకోవచ్చు. 3,000 రూపాయలతో స్టార్ట్ చేసిన ఇల్లు, 30 లక్షలు పెట్టి కట్టుకున్న ఇల్లు ఆల్రెడీ సాక్ష్యం ఉంది. దేవుడు వాళ్ళ ఇంట్లో ఆరాధన జరిగిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా నేను చెప్పగలను, హూ ఎవర్ రియలీ దే హానర్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేర్ లైఫ్ విల్ బి నాట్ ద సేమ్. వాళ్ళ జీవితాలు అదే విధంగా ఉండవు. హల్లెలూయా. ఖచ్చితంగా వాళ్ళు ఎదుగుతారు. సో అమ్మకు చెప్పాను, అమ్మ జీవితంలో ఆ మెరిట్ లిస్ట్లో రావటము, అమ్మకు సర్టిఫికేషన్ నిన్న వెరిఫికేషన్ కూడా అయింది, అమ్మ ఫాస్టింగ్ కూడా చేసింది. వీఆర్ బిలీవింగ్ 1 more గవర్నమెంట్ సర్వెంట్ ఈజ్ యాడింగ్ ఇన్ అవర్ చర్చ్. హల్లెలూయా. దేవుడు ఈ సాక్ష్యాన్ని కూడా దీవించి ఆశీర్వదించునుగాక.